ఎంతో కొంత మా ఊర్లో బాహ్య ప్రపంచాన్ని పరిచయం అయ్యామంటే అది కేవలము మా తాతగారు, అలాగే వారికి పుట్టినటువంటి బిడ్డలు. ఈరోజు వరకు కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను ఎదిగానన్నా కూడా వారి యొక్క సహకారము, వారి యొక్క అభిమానము ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం అంటే నాకు తెలీదు, నేనేనాడు చూడలేదు. మా పిన్ని వచ్చిన ప్రతిసారి పిన్ని నేను కూడా వైజాగ్ వస్తానంటాను, కానీ విశాఖపట్నం వద్దాం అనే టైంలో అమ్మో అంత చాలా దూరం అట అని వెనుక అడుగు వేసి అక్కడే ఉండిపోయే వాళ్ళము. నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నేను చూశాను. అది కేవలం మా పిన్ని వల్లే చూశాను నేను. ఆ ప్రాంతంలో చాలామంది నాకు తెలిసి మా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆ ప్రాంతం నుంచి కుమారమ్మ దగ్గర కుమారమ్మ ఉన్నారన్న ధైర్యంతో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదంటే ఒక పెద్ద హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కుమారమ్మ ఉంది. కుమారమ్మ అన్నం పెట్టే అమ్మ. ఏ రోజు వెళ్ళినా కూడా తిండికి లోటు ఉండదు. మీరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకున్నా ఆవిడకి ఎలాగొస్తుందో నాకైతే తెలియదు, కానీ కేరేజ్ అయితే వచ్చేస్తుంది. అది తన మన భేదం అనేది ఏ రోజు ఉండదు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒక హాలు, 2 బెడ్రూమ్, ఒక కిచెన్, కానీ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు 100 మంది ఉంటారు. ఈ ప్రాంత వాసులందరికీ తెలుసు, కుమారి అమ్మగారి ఇంట్లో ప్రతిరోజు ఒక మినీ హాస్టల్ లాగా ఉండేది. అంత మంచి మనసు కలిగినటువంటి మా పిన్ని గారికి ఈరోజు 60వ వసంతాలు వచ్చిందంటే సంతోషించాలా, లేదంటే మా పిన్ని 60 సంవత్సరాలు దాటేసిందని బాధపడాలో అర్థం కావట్లేదు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక కార్యక్రమం చేయాలని మరి చిట్టపులి రామకృష్ణ పడల్ గారు, అదేవిధంగా చంద్రకుమారి గారి దంపతులకు పుట్టినటువంటి బిడ్డలు, మా చెల్లెలు, మా అక్కలు, మా అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఈ రకంగా ఏర్పాటు చేయడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. జీవితంలో మనం ఏమైనా చేసాము అంటే అది తల్లిదండ్రులకి గుర్తుండిపోయేలాగా కొన్ని కార్యక్రమాలు, వాళ్ళకి సంతోషాన్ని కలిగించేటటువంటి కొన్ని మెమోరీస్. సో అది కన్నందుకు ఈరోజు బిడ్డలుగా మరి వారిని ఇంత చక్కటి ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పిన్ని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఏ రోజు కూడా 10 మందికి సహాయపడాలని, 10 మందికి బాగు చేయాలనే ఒక తపన కలిగి ఉండేటటువంటి వ్యక్తి. మరి వారి పుట్టినరోజు నాడు వారికి 60 సంవత్సరాల బర్త్డే రోజు నేను ఒక హోదాలో ఉండి ఈరోజు మాట్లాడతానని ఏ రోజు నేను అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక లోటు ఉంది. పిన్ని ఎంత మంచిది అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇంత చక్కగా చూసుకుంటున్నా కూడా దానికి కారణం తన భర్త గారు అయినటువంటి రామకృష్ణ గారు. ఏ రోజు కూడా తన ఫ్యామిలీతో సమానంగానే మా ఫ్యామిలీ అందరినీ కూడా చూశారు. ఇది 100కి 100% నిజం. ఏ రోజు మీ పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చారని కానీ, మీ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చారని కానీ అవన్నీ ఏం పట్టించుకోరు. తన మన తేడా లేకుండా అందరినీ కూడా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. నా గురించి మా పిన్ని కంటే మా చిన్న ఎక్కువగా అడిగేవారు. ఏ బస్సు ఎక్కింది, ఎక్కడుంది కుమారి, సుభద్ర వస్తుందా, ఎన్నోసార్లు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను MA BEd చదివాను.
నేను ఎంఏ ఎగ్జామ్స్ కూడా ఇదే ఇంట్లో ఉండి నేను కంప్లీట్ చేశాను. ప్రతి టెట్ ఎగ్జామ్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులన్నీ కూడా ఈ ఇంటి నుంచే రాశాను. ప్రతి డిఎస్సి కూడా ఈ ఇంటి నుంచే రాశాను. ప్రతి గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా జాబ్ కూడా మరి ఈ ఇంటి నుంచే నేను రాశాను. ఎందుకంటే అందుకేనేమో దేవుడు మొట్టమొదటిసారిగా నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఈ సిటీలో ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను వస్తానని ఏ రోజు నేను అనుకోలేదు. భగవంతుడు తీసుకొచ్చి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక జెడ్పీ చైర్పర్సన్గా, ఒక ప్రథమ పౌరురాలుగా ఈరోజు స్థానాన్ని కల్పించింది. సో ఇదంతా కూడా మా పిన్ని ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉండాలని ఏమో భగవంతుడు ఆ రకంగా రాసి పెట్టాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎంత మాట్లాడినా కూడా మా పిన్ని అంటే సముద్రం లాంటిది. ఆవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి అది చెప్పుకోలేము, చాలా చాలా ఉన్నాయి. సో ఆయురారోగ్యంగా ఇంకొక 50 ఏళ్ళు హ్యాపీగా ఉంటూ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా భయపడుతున్నాను. మా పిన్ని గురించి మాట్లాడేటప్పుడు నాకు ఖచ్చితంగా కన్నీరు వస్తుంది. ఖచ్చితంగా కాదు, ఆవిడ అక్కడ కూర్చున్నప్పటి నుంచే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంది. డేర్ చేసుకుంటూ వాటర్ కూడా తెప్పించుకొని మరి తాగాను. మాట్లాడే ధైర్యం నాకు సరిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ చిట్ట చివరి వరకు కూడా మా పిన్నితో మేము ఆవిడ్ని సహకరిస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామా యారవు కరిగి నోరు తెరుచుదు, కృపగలవు ఉపదేశములు చేయుడు. యారవు కరిగి నోరు తెరుచుదు, కృపగలవు ఉపదేశములు చేయుడు. ఎంటి వారిని తాగుగా నడుపుచు వారి మట్టగలను పొందు చుట్టూ. ఎంటి వారిని బాగుగా నడుపుచు వారి మట్టగలను పొందు చుట్టూ. అమూల్యమైన ఆడి ముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. స్తోత్రం. బీదలకు నీ చేతులు పంచెడు, దరిద్రులను అమ్మా ఆదుకొను. ఫీల్ ఇచ్చండి. బీదలకు నీ చేతులు పంచెడు, దరిద్రులను నీవు ఆదుకొందువు. దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనము మనోహర్ తృప్తి పరచుదు. దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో అమూల్యమైన ఆడి ముత్యమా. యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్య కేక్ కటింగ్ కార్యక్రమం పిలుస్తాను. ఆత్మీయ సుగుణ ఆ. అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ఆడి Praise the Lord. యెహోవా దేవుని హస్తకృతమా. అమ్మ అక్క చెల్లెలు సరిగా ఉండే. అయిపోయిందా? ముందు తినిపించండి.
పెట్టేశాను ఓకే మరి హ్యాపీ బర్త్డే స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ షుగర్ పేషెంట్ చాలామంది ఉన్నారు. దాని విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈలోగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. భోజనాలకు సిద్ధపడండి. భోజనాలు ఏర్పాటు చేసేవారు ఎవరున్నారు వాళ్ళు రెడీగా ఉండండి. భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. అక్కడ 2 కౌంటర్లు వేరువేరుగా ఉన్నాయి. దయచేసి అక్కడికి వెళ్ళి మీరు ఆరగించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అమ్మాయి కేక్ ముక్క పెట్టి స్తోత్రం. ఈలోగా కుమారులు కుమార్తెలు అమ్మను గౌరవించాలని, అమ్మ మనలను చెవిడి చూడగోరుతున్నారు. అందుకనే ఆమెను సత్కరించాలని ఆలోచన కలిగి ఉన్నారు. కనుక ఒక శాలువతో ఆమెను ఉద్దేశించి ఉన్నారు. కనుక త్వరగా ఆ కార్యక్రమాన్ని జరిగించండి. పన్నీరు బాబు గారు మన మధ్య ఉన్నారు. దైవజనులు పన్నీరు బాబు గారు ఫ్యామిలీతో వస్తే మంచిది. సిస్టర్ కూడా ముందుకు వస్తారు. ఏం పేరు? అంజిబాబు గారు ముందుకు వస్తారు. వెజ్ నాన్ వెజ్ సెపరేట్గా ఉన్నాయి. స్తోత్రం. ఈ కార్యక్రమం జరుగుతుంటుండగా పన్నీరు బాబు గారు శుభములు ప్రకటించాల్సిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని మహిమగల నామానికి స్తుతులు చెల్లిస్తూ అమ్మగారికి 2 మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి అమ్మగారు చాలా ప్రార్థనా పరురాలు, ఉమెన్ ఆఫ్ ప్రేయర్. ఆమె ఎంతటి ప్రార్థనా పరురాలు అంటే ప్రతిదినము ప్రతిక్షణము అనుక్షణము ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ కుటుంబము అంతా కూడా ఆశీర్వదించబడడానికి వెనకాల ఆమె ఒక వెన్నెముకగా ప్రార్థన భారము కలిగినటువంటి తల్లిగారు. మరొక సంతోషకరమైన విషయం ఏమిటంటే క్రొత్తగా పరిచయమైన రక్త సంబంధులైన స్నేహితులైన వారి కష్టకాలంలో ముందుంటారు, వారి సంతోషంలో ముందుంటారు. అలాగే ఎవరైనా ఒకవేళ బలహీనపడితే వారిని బలపరిచే విషయంలో, ఆదరించే విషయంలో, ఓదార్చే విషయంలో, ప్రేమించే విషయంలో ఆమెకు సాటి ఎవరు లేరు. కుమారులు కుమార్తెలు ఆమెను తల్లిగా సత్కరిస్తూ ఉన్నారు. కానీ జడ్పీటీసీ చైర్మన్ గారు సుభద్ర గారు మాట్లాడుతూ అన్ని విషయాలు మీతో చెప్పారు. ఇక్కడున్న వారందరికీ కూడా ఆమె తల్లి. సో అలాంటి తల్లి దీర్ఘాయుష్మంతురాలుగా ఉండాలని, రానున్న తరముల వారికి ఆమె మాదిరికరమైనటువంటి గొప్ప దైవజనురాలుగా ప్రార్థనా పరురాలుగా ఉండాలని, సేవకులను ప్రోత్సహించే తల్లి, సేవలో ఉన్న వారి కొరకై ప్రార్థించే తల్లి కనుక మరి ఆమె కొరకు అనుదినం మీరు ప్రార్థించాలని దైవజనునిగా నేను ఆకాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో
దీన్ని ముగించుకోబోయే ముందుగా సిస్టర్ చైతన్య గారు అత్యంత ప్రాముఖ్యమైన కుటుంబ సభ్యురాలు కనుక చివరిగా ఆమె మాటలతో ఈ కార్యక్రమాన్ని ముగించదలిచాం. ఆమె మాట్లాడిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ సభను ముగిస్తాం. అవునా కుమార్ దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎవరైనా ఉంటే 2 మాటలు చెప్తాను, వినాలని ఆశపడుతూ ఉన్నాను. పాస్టమ్ గారు కూర్చుంటే మంచిది. ఫ్లారా చెల్లి ఒక వచనం చదువు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనం ఒకసారి ఆలోచిద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనం. నీవు నన్ను కలుగు చేస్తున్న విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతుందని దావీదు గారు అంటూ ఉన్నారు. అసలు ఎందుకు భయము ఆశ్చర్యము కలగాలి? మన పుట్టుక మనకు ఆశ్చర్యం కానప్పుడు మరి దావీదు గారికి ఎందుకు ఆశ్చర్యం కలిగిందని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్క కోసం చెప్పడానికే ఈ మాట చెప్పాను నేను. ఎందుకంటే అక్క నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఎంత మంచిదంటే నిజంగా అందరికీ అమ్మే. మన జాన్యువరిలో నా తల్లి చనిపోతే తల్లి స్థానంలో ఉండి మమ్మల్ని ఎంతగానో ఆదరించింది, నన్ను నా చెల్లిని కూడా. అటువంటి గొప్ప తల్లి యొక్క జన్మ గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఆయనకి ఆశ్చర్యం కలిగిందంటే, యేసుక్రీస్తు వారు వంశావళిలో దావీదు గారు వచ్చారు. దావీదు గారు వంశావళి నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు అనేది మర్చిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు దావీదు గారి వంశావళి చూసుకున్నట్టయితే ఎక్కడో ఎరుకోలో ఉన్న రాహాబ్ అనే ఒక ఆమెను తీసుకుని వచ్చి మరి సల్మాన్కు వివాహం చేసి వాళ్ళిద్దరిని జతపరిచి ఇశ్రాయేలుడైన సల్మానును ఎరుకో పట్టణంలో ఉన్న రాహాబును జతపరిచి దేవుడు వారి ద్వారా బోయాజును పుట్టించాడు. బోయాజుని మోయాబురాలైన రూతు ద్వారా జతపరిచి దావీదును పుట్టించాడు. అటువంటి దావీదు వంశావళిలో నుంచే మరి యేసుక్రీస్తు వారు వచ్చారు. అలాగే ఎక్కడో మరి ఉద్యోగం చేసుకుంటూ ఉన్న మరి సుగుణమ్మ గారిని, పెనుబాక సుగుణమ్మ గారిని తాడేపల్లిగూడెంలో నుంచి మరి ఆ ఏజెన్సీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి వంతల రామ్మూర్తి గారితో జతపరిచి వారి ద్వారా మరి చంద్రకుమారిని వారి బిడ్డలను వారి అక్క చెల్లెల్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఒక ప్రణాళిక దేవుడు వేస్తాడు. ఒక ట్రైన్ వెళ్ళాలంటే 2 ట్రాకులు కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆమె జన్మదినం కొరకు కూడా దేవుడు అలాగ సిద్ధపరిచి ఆమెని భూమి మీదకు తీసుకొని వచ్చాడు. కాబట్టి దయచేసి గమనించి మన జన్మ కూడా దేవుని కొరకని ఎరిగి మనము కూడా అందుకే పుట్టామని ఎరిగి బ్రతకాలని కోరుకుంటూ అక్కకి హృదయపూర్వకమైన జన్మదినాల శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ఫ్లారెన్స్ గారు ముందుకొచ్చి వాళ్ళ అక్క కోసం తన హృదయంలో ఉన్నటువంటి మాటలు ఆమె తెలియజేస్తుంది. రండి. దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. అందరూ తింటూనే పర్వాలేదు, వినొచ్చు. కుమారమ్మ గారి కోసం మరి ఇది కొంత రాశారు పిల్లలు, అది చదువుతున్నాను. మీరందరూ ఒకసారి దీని మీద కొంచెం దృష్టి పెట్టి చదివింది వినండి. వంతాల రామ్మూర్తి సుగుణమ్మల కుమార్తె గారు చంద్రకుమారి గారు, మరి ఆమెకు 6 అక్క చెల్లెళ్ళు అండి, ఒక్కడే తమ్ముడు. తర్వాత 5వ సంతానమైన చంద్రకుమారి, వైఫ్ ఆఫ్ చెట్టపులి రామకృష్ణారావు పడాలు.
అయితే ఆమె 65 సెప్టెంబర్ 3వ తారీఖున జోలపుట్టు గ్రామంలోని ఆర్ఎఫ్ హాస్పిటల్లో ఆమె జన్మించడం జరిగింది. చంద్రకుమారి గారు అమ్మగారు ఉద్యోగం నిమిత్తం అండి, ఆమె తల్లి ఒక టీచర్గా తను ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అనేక సంవత్సరాలు ఆమె పనిచేస్తూ హెచ్ఎంగా రిటైర్ అవ్వడం జరిగింది. అయితే ఆ అమ్మగారి ఉద్యోగం నిమిత్తం మరి కిలగాడ గ్రామంలో తన విద్యాభ్యాసం అలాగే వివాహం కూడా ఆ కిలగాడ గ్రామంలోనే ఆమె కొనసాగించారు. అలాగే కిలగాడ గ్రామానికి చెందిన చిట్టపులి ఆదినారాయణ పడ లక్ష్మమ్మ గారి ప్రథమ కుమారుడైన చిట్టపులి రామకృష్ణారావు గారితో మరి వివాహం 1978 డిసెంబర్ 17న విశాఖపట్నం డైమండ్ పార్క్ వద్ద మరి ఆమె వివాహం జరిగింది. మరి రామకృష్ణారావు గారు చంద్రకుమారిలకు 5 సంతానం అండి, 3 ఆడోళ్ళు అలాగే 2 కొడుకులు. ఆమెకు 5 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి అందరికీ పెళ్ళిళ్ళు జరిగినాయి. మరి ఆమె మనవలు ఎంతమంది అంటేనండి 10 మంది అండి, 10 మంది మనవలు. చంద్రకుమారి గారు మరి చింతపల్లి మండలం రంపుల గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేశారు. ఆ తర్వాత 1982 నుంచి 90 వరకు ఆ జాబ్ కొనసాగించారు. తర్వాత రామకృష్ణారావు గారికి హెచ్పిసిఎల్ 1987 సంవత్సరంలో నవంబర్లో ఉద్యోగం రావడం జరిగింది. అయితే ఈ అంగన్వాడీ టీచర్ ఉద్యోగం కూడా సూపర్వైజర్ ప్రమోషన్ వస్తుందన్న టైంలో భర్తకి ఉద్యోగం రావడం వల్ల ఆ జాబ్ విడిచిపెట్టి ఆమె మరి వైజాగ్ రావడం జరిగింది. అది స్వీట్ మెమరీ కాదు కానీ చింతపల్లి అడవుల్లో ఉంటుండగా రామకృష్ణారావు గారితో 9th క్లాస్ సర్టిఫికెట్ పూర్తిగా చిరిగిపోయినప్పటికీ రామకృష్ణ గారు సర్టిఫికెట్ పూర్తిగా చిరిగిపోయినప్పటికీ తను 87లో హెచ్పిసిఎల్లో ఉద్యోగం రావడం చాలా సంతోషకరమైన సంగతి. వైజాగ్ మహానగరంలో తను ఉంటానని ఎప్పుడు కూడా ఉంటారని అనుకోలేదు. దేవుని కృపను బట్టి వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారండి. అలాగే ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ టీచర్గా మరి జాబ్కి రిజైన్ చేయడం మరి చాలా బాధ. ఎందుకంటే ఈ దినాన్ని మరి తను బావగారు లేకుండా తను చాలా కష్టపడుతూ ఉంది. మరి అది కూడా కొంచెం బాధ కలిగిస్తూ ఉంది ఇప్పుడు కూడాను. ఇంకొకటి ఏంటంటే విశాఖ నగరంలో మరి కండక్టర్ పోస్ట్ కూడా వచ్చిందండి ఆమెకి. కండక్టర్ పోస్ట్ వచ్చినా కూడా దాంట్లో కూడా మరి బావగారు చేరనివ్వలేదు. దానికోసం కూడా చాలా విచారం, అంటే బ్యాడ్ మెమరీస్ అటివి. తర్వాత జీవితంలో ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా కానీ మరి తన కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కూడా నడిపించారు అని మరి ఇక్కడ రాసి మరి ఇవ్వడం జరిగింది. అందరూ చెప్పారు కదా, అందరూ హృదయాల్లో ఉన్న విషయాలన్నీ చెప్పారు. ఆమె చాలామందికి మరి ఆహారం పెట్టి చాలామందిని ఆదరించి అలాగా చాలా అందరికీ కూడా చాలా ప్రేమ కలిగి ఉండేది అని. అలాగే నా విషయంలో కూడా చాలా ప్రేమ కలిగి ఉండేదండి. అమ్మగారు చనిపోయిన తర్వాత తనే నాకు కూడా అమ్మగా మరి సుజాతని ఎలా చూసుకున్నారో నన్ను కూడా, అలాగే మా బావగారు మా అక్క నన్ను కూడా చాలా ప్రేమగా చూసేవారు. నాకు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా నన్ను చాలా ఏదైనా సరే ఆర్థికంగా కూడా చాలా నాకు సహాయపడేవారు. మా బావ అయితే చాలా ప్రేమగా చూసేవారు నన్ను. మరి దినాన అక్క 60వ సంవత్సరంలో 60 సంవత్సరం పూర్తి చేసుకొని 61లోకి అడుగు పెట్టుతున్న సందర్భంగా ఈ సమయం ఇచ్చిన అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు దేవుడు ఇంకా ఆరోగ్యాలు అక్క కలగజేసి ఇంకా అనేక సంవత్సరాల ఆయుష్ ఇచ్చి మా మనవల్ని మా మనవల పిల్లలు కూడా తను చూడాలని ఆశపడుతూ ఈ మాటలు ముగించడం జరుగుతూ ఉంది. బాగున్నానండి, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. రాజీ గారు ఈ సమయంలో శుభములు తెలియజేస్తారు. అందరికీ మా క్లాస్మేట్, యాక్చువల్లీ క్లాస్మేట్ అవ్వడం వల్ల మేము చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అవన్నీ కూడా నాకు తెలిసినంతగా చాలామందికి తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను తప్పనిసరిగా అటెండ్ అయ్యి కంపల్సరీ
చంద్రకుమారి కోసం మాట్లాడదామన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మేము క్లాస్మేట్ అవ్వడం వల్ల ఎక్కువగా ఈ సమయంలో మా కుమారి కన్నా వాళ్ళ అమ్మగారిని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుగుణమ్మ గారు మాకు టీచర్ అనే కన్నా మనకి ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే ఎక్కువగా ఆదరణ చూపుతారో వాళ్ళనే తల్లిగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగా మాకు ఒక తల్లిగా సుగుణమ్మ గారు మాకు ఉండేవారు. ఎప్పుడు నేను సుగుణమ్మ గారి ఇంట్లో ఉండేవాళ్ళం. అలాగే మా క్లాస్మేట్ కుమారి అవ్వడం వల్ల అక్కడే 5వ తరగతి వరకు కూడా ఆ ఇంట్లోనే మేము ఉండిపోయాం. సో 5వ తరగతి వరకు కూడా అక్కడే భోంచేసి అక్కడే నిద్రపోయే వాళ్ళం. అలాగా మా జీవితం ప్రారంభమైంది. చంద్రకుమారి గారికి ఆల్మోస్ట్ ఆ అమ్మాయి 10వ ఏజ్ వచ్చేటప్పటికే బాధ్యతలు నెత్తి మీద పడ్డట్టు చాలామంది నమ్మలేరు. ఎందుకు నమ్మలేరంటే ఆవిడ 10వ ఏటనే ఎందుకు అన్ని పనుల్లో రాటు తేలిపోయారు, బాధ్యతలు పడ్డాయంటే ఎప్పుడు కిలగాడలో ఎవరు వచ్చినా, ఎంప్లాయీస్ వచ్చినా లేదా వ్యాపారం మీద వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లోనే భోజనాలు గట్రా చేసేవారు. ఆవిడ ఎట్లా వచ్చేదో తెలీదు అమౌంట్, కానీ ఎప్పుడు 10-15 మంది భోజనాలు పెట్టేవారు. మేము సిగ్గుపడే వాళ్ళం, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ ఏం భోజనం చేస్తాం అనుకునేవాళ్ళు. నాన్న అలాగ అన్నం వస్తూనే ఉంటుంది, ఏం పర్వాలేదు తినండి మీరు అనేది. అలాగే మేము అలా తినేవాళ్ళం. వాళ్ళ మదరు ఎంత అంటే చాలామంది చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను ఏంటంటే నీ వల్లనే నీ పొరుగువాడిని ప్రేమించు అనే వాక్యం నేను ఎక్కువ వింటూ ఉంటాను. ఇక్కడ నిజంగా అది నాకు కనిపించింది. ఎంతమందికి అలా చేశారో తెలియదు, కానీ వీళ్ళ ఫ్యామిలీ విషయంలో మాత్రం అది పక్కగా తన వాళ్ళు కాకుండా ఇంకా పొరుగు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు. అలాగా చక్కగా చేయడం వల్లనే బహుశా తను యాక్చువల్లీ ఇందాక మా సోదరులు చెప్పారు అంటే జీవితాన్ని చంద్రుడి వల్ల పోల్చారు కదా. యాక్చువల్ నిజంగా చంద్రకుమారి అని పేరు పెట్టకపోతే బాగుండేదేమో. చిన్నప్పటి నుంచి మబ్బుల్లోనే చాలా వరకు కష్టాలు గడిచాయి. ఎక్కడ రంపుల ఇప్పటికీ రోడ్ లేదు రంపుల. ఎన్ని సంవత్సరాలు గడిచింది చూడండి. అంటే ఆ రోజుల్లో 45 సంవత్సరాల క్రితం రంపుల్లో పనిచేసారు ఆవిడ. అక్కడికి వెళ్ళి జీవితం కాపురం ఉండడం అంటే చాలా చాలా కష్టం. ఎన్ని ఘాట్లు, ఎంత 6-7 గంటలు నడవాలి ఘాట్లలో. 6-7 గంటలు నడిస్తే కానీ మనం చేరలేం. అలాంటి చోట వృత్తి చేశారు. ఎంత కష్టపడ్డారు చూడండి. ఆ కష్టంలో కూడా ఆ చుట్టుపట్ల అందరికి కూడా వీళ్ళ సుగుణమ్మ గారు అంటే కుమారి అంటే అందరికి తెలుసు. మా నేస్తం రామకృష్ణ పడాల్ గారు 5 వ్యక్తులు గతించారు కాబట్టి మనం వారి గురించి మాట్లాడకూడదు, కానీ టోటల్గా 100% భుజాల మీద వేసుకుని జీవితాన్ని అందరినీ డెవలప్ చేసినటువంటి మా క్లాస్మేట్ చంద్రకుమారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే విశాఖపట్నంలో ఉద్యోగం రామకృష్ణ పడాల్ గారు ఉద్యోగంకి వచ్చినా కానీ రోజు జీవితంలో చంద్రుడికి ఎలాగైతే మబ్బులు రోజు వస్తూ ఉంటాయో జీవితంలో ప్రతిరోజు తనకు మబ్బులే. నేను ఎందుకంటే మా క్లాస్మేట్ అవడం వల్ల నేను ప్రతి నెల కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా వైజాగ్ నేను వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ పరిస్థితులు అంతా నాకు తెలుసు కాబట్టి